వెనకెళ్తే కానీ రాదు. రాజు అనే వ్యక్తి సాక్షి మీడియాలో అమరావతి మహిళలను వేసీలని వేసీలని మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసాడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఆ రోజు స్టార్టింగ్ లో ఆ రోజు అమరావతి ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఇచ్చేసారండి. ఆ రోజు ఏం చేశారు? పిడిగుద్దులు గుద్ది అది చేసి నానా రాద్ధాంతం చేశారు. అయినా సరే వాళ్ళు భరించారు. ఈ రోజు నిజంగా ఆ తల్లులకి పాదాభివందనం చేయొచ్చు. అమరావతి సాధించే వరకు వాళ్ళు పోరాటం వదలలేదు. అది మహిళా లోకం అంటే. ఈ రోజు వాడు మాట్లాడిన మాటలకి మహిళా లోకం మొత్తం కదిలి వస్తుంది. వాడికి బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా వదిలే ప్రసక్తి లేదు. వాడిని మామూలుగా అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద ఉరి తీయాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ రోజు ఇంకొకసారి మహిళల్ని ఏమి అనకుండా ఉండాలంటే ఎవరైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అంటే సాక్షి అలాంటి ప్రోత్సహిస్తే సాక్షి మహిళలకు అది ఎవరు నడుపుతున్నారు? ఒక మహిళ నడుపుతుంది, భారతి రెడ్డి అని. ఆవిడని కూడా అన్నట్టే మహిళా లోకం మొత్తం అంటే ఆవిడని కూడా అన్నట్టేగా. అమరావతి అంటే ఆవిడ ఉంటుంది అమరావతిలో కదా భారతి రెడ్డి. ఎక్కడ ఉంటున్నారండి? తాడేపల్లిలోనే ఆవిడ ఉండేది. ఆవిడ తెలియదా? అంటే అమరావతి దగ్గర 150 గ్రామాలు పక్కల లాగా ఉన్నారు వైశాలని కృష్ణరాజు అని మాట్లాడటంపై ఏమంటారు? ఉన్నప్పుడు పేపర్ మీ చేతిలో ఉందని చెప్పేసి కదా అడ్డంగా మాట్లాడుతున్నారు. మరి వెళ్ళి పట్టించొచ్చుగా. పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుందిగా. కృష్ణరాజు ఆయన జగన్ కి ఈయన అమరావతి రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి, సాక్షి మీడియా వాళ్ళకి, సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా మన రాష్ట్రం కానీ, మన అమరావతి గురించి కానీ, మన రాష్ట్ర మహిళల గురించి కానీ వాళ్ళకి ఒక మంచి అభిప్రాయమే లేదు. వాళ్ళకి ముందు నుంచి లేదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఎలా అమరావతిని డిగ్రేడ్ చేయాలా, ఎలా అమరావతిని ముందు ముక్కలు చేయాలా అని చూశాడు ఆయన. ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడు. తను ప్రతిపక్షంలో అప్పుడున్నప్పుడు 2014లో అలాగే రాష్ట్రం మధ్యలో వచ్చింది కదండి. ఇది రాష్ట్రం మధ్యలో ఉంది, చాలా బాగుంది అమరావతి రాజధాని, మా అందరికీ కూడా చాలా ఇష్టం అని చాలా ఇదిగా చెప్పాడు ఆయన. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మొత్తం ఆయన వెర్షన్ మారిపోయి కంప్లీట్ గా ఎంతసేపు అమరావతిని ఎలా నాశనం చేయాలి, అమరావతిని ఎలా డిగ్రేడ్ చేయాలి, 3 ముక్కలాట ఆడి వైజాగ్ లో క్యాపిటల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయినా పట్టించుకోవాలి. ఈ రోజు అమరావతిలో ఉన్న మహిళలందరినీ వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళ మీడియా ద్వారా చేయించారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇల్లు అక్కడే కట్టుకున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. కృష్ణరాజు గారు క్యాపిటల్ లోనే ఉన్నారు. వాళ్ళు అదేనా? ఈ రకమైన దుర్మార్గపు ఆలోచన చేయటమే మీకు తప్పు. అసలు ఈ స్క్రిప్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అంటే ఈ రకంగా ఒక రకమైన ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతిని ఎంతో ఇదిగా చెప్పుకుంటా ఉంటాయి. వీళ్ళు డిగ్రేడ్ చేస్తారు అమరావతిని. అందుకని అమరావతిని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ రకంగా మీడియాలో ఇలా చేసి వీళ్ళు ప్రపంచానికి అందరికీ కూడా అమరావతి మీద ఒక సదభిప్రాయం తొలగిపోయేటట్టుగా కంపెనీలని చాలా వస్తున్నాయి. అవన్నీ ఎలా తగ్గించాలన్న ఆలోచన విధానంలో వాళ్ళు ఇలా చేశారు. సాక్షి ఛానల్ అలాంటివి చేయలేదు, కావాలని ఇంకా దీన్ని రెచ్చగొడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎందుకు చేయలేదండి? సాక్షిలో క్లియర్ గా వస్తే అందరూ విన్నారు. అది మొత్తం రాష్ట్రమే కాదు, అందరూ ఇండియా అంతా ఆల్మోస్ట్ వెళ్ళినట్టు వెళ్ళింది. మొత్తం విదేశాల్లో కూడా చూసారు అందరూ, మన తెలుగు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అందరూ ఈ రోజు నోటికి ఇష్టం మాట్లాడిన తర్వాత నేను అలా అనలేదు, ఇలా అనలేదు అని చెప్పి తప్పించుకుంటే ఇక్కడ ఎవరో చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు ఈరోజు సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలను వైశ్యులుగా మాట్లాడటం అసలు ఇది కరెక్ట్ అంటారు? దాని మీద అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అన్నా, అమరావతి రాజధానిగా ఉండటం అన్నా ఆయనకి అసలు సహించదు. మహిళల ఓట్లతో మహిళలను అక్క చెల్లెమ్మలని వాళ్ళని నుదులను నురిమి వాళ్ళని ఇచ్చేసి మరి 151 సీట్లతో ఆ రోజు పట్టాభిషేకం చేశారు మహిళలే. మరి ఎక్స్ సీఎం గారు ఆ రోజు మరి 3 రాజధానులు అని చెప్పి రాజధాని నాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ ఇట్లాంటి క్రూరుణ్ణి ఎన్నుకున్నాం మనం, ఇట్లాంటి నీచుణ్ణి ఎన్నుకున్నాం అని ప్రజలు కన్ను తెరిచి మళ్ళీ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని అమరావతి అనేది సాక్షి అంటే మేము తప్పు వాళ్ళు ఏమన్నారంటే బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు,
ఎక్కడ చెప్పాడని చెప్పలా, దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు. ఎక్కడ నేను ఇవాళ కూడా నిన్న వంశీ గారు, మహా న్యూస్ వంశీ గారు ఏం చెప్పారు, నేను ఛాలెంజ్ కి సిద్ధం, నా ఛానల్ నేను మూసివేస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు ఏదో మీడియాలో ఉన్నాయి అంటున్నాడు కదా ఆయన. చెప్తున్నారు కదా, సాక్ష్యాలు చెప్తున్నారు కదా, అవన్నీ ఎక్కడ చూపించండి. ఆయన సమర్థించుకుంటున్నాడు, నేను మాట్లాడింది తప్పు కాదు, రైట్ అని సమర్థించుకుంటున్నాడు. ఒక బుద్ధున్న నిజంగా ఇంట్లో వాళ్ళ భార్య ఒక ఉన్నతమైన మహిళ అయితే నీ భర్తను రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు తీసి కొట్టి బుద్ధి చెప్పు. ఇలాంటి మాట్లాడతావా మహిళలని? భారతీరెడ్డి గారు ప్రోత్సహించకపోతే ఆ టీవీ ఛానల్లో వచ్చే డిబేట్ ఆవిడకి తెలియదా? చర్చ కార్యక్రమం ఏం పెడుతున్నారు ఆవిడకి తెలియదా? ఏం మాట్లాడుతున్నారు ఆవిడకి తెలియదు. సరే తెలియలేదు, పెట్టారు. ఇలా నా ఛానల్లో జరిగింది. మహిళల్ని ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని అవమానపరిచారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచారండి. మిగతా దేశంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటారు? ఏదైనా కంపెనీలు రావాలన్నా, ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఒకవేళ బతకాలన్నా అంటే వేసల రాజధానిలో మనం బతకాలా అని అనుకుంటారు ప్రజలు? వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టాడు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి ఛానల్. కాబట్టి నిజంగా వాళ్ళ నాలికలు కోసినా కానీ తప్పలేదు. మహిళలను అవమానపరిచిన వాళ్ళని నాలికలు కట్ చేసినా కూడా తప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షించడమే కాదు, మేమందరం మహిళలను చెప్పు తీసి కొట్టాలి. మహిళలను కించపరుస్తూ సాక్షి డిబేట్ లో కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు అమరావతి మహిళలను వయసులేని మాట్లాడటం కరెక్టేనంటారా? మన భారతదేశంలో అండి హిందూ ధర్మంలో ఆడవాళ్ళని ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. అలాంటి ఆడవాళ్ళని ఈ రోజు వాళ్ళంత డిబేట్ లో అంత రాష్ట్ర ప్రజలు చూస్తుండగా అట్లా మాట్లాడాడంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఇది చేసి పేటీఎం బ్యాచ్లు రెడీ చేశాడనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, ఆడవాళ్ళని ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులందరికీ కూడా అండి గతంలో చూసుకుంటే అందరూ కూడా చాలా విధాలుగా ఆడవాళ్ళు ఉసురు తగిలి చాలా ఇబ్బందులకు గురయ్యారండి. ఇంకో విషయం ఏంటంటే అండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలండి. వాళ్ళ కన్నది కూడా ఒక తల్లే, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కానీ, వాళ్ళ భార్య, వాళ్ళ ఆడపిల్లలు. గత ప్రభుత్వ పాలనలో చూసుకుంటే మన మంత్రులు కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి ఆడవాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిన పావలం ముందల వరుసలో వాళ్ళే ఉంటారండి. వాళ్ళకి అలాంటి అలవాట్లు ఉండబట్టే ఎదుటి మనిషి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు అదే ఉద్దేశంతో చూస్తున్నారండి. అలాంటి ప్రోత్సహించదు, అదంతా కావాలని కొంచెం మంది ప్రచారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. కావాలని ప్రచారం చేయడం కాదు కదండి, అంతమంది చూస్తుండగా ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అట్లా కావాలని ప్రచారం చేసుకున్న మూర్ఖత్వంగా వాళ్ళు ఉన్నారని ఇక్కడ జనాలు ఎవరు కళ్ళు తెరుచుకుని నిద్రపోతలేదండి. ఇది చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్న మాటలు అవి. ఆడవాళ్ళు దీని పరంగా ఎవరు ఊరుకోవండి. ఈ రోజు సాక్షి టీవీ గాని, సాక్షి ఛానల్ గాని, వార్తాపత్రికలు గాని అన్ని బ్యాన్ చేయాలని చెప్పి మేము మహిళా మనులందరం కూడా కోరుకుంటున్నామండి. వీలైనంత తొందరగా ఈ పని చేయాలని చెప్పి నాయకుల్ని మేము గౌరవప్రదంగా విజ్ఞప్తిస్తున్నామండి. జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలు, చుట్టుపక్కల ఉన్న మహిళలని వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి అనేది మన రాజధాని. అమరావతి అనే రాజధాని ఎలాంటిదంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ఒక రాజధాని కావాలి. ఆ రాజధానికి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు మనందరి భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇస్తే, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడో ఆ రోజు విషం చిమ్మటం మొదలు పెట్టాడు ఈ అమరావతి రాజధాని మీద. ఆ 5 సంవత్సరాల పాటు అమరావతి ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెట్టాడో, ఎన్ని రకాల మాటలు అన్నాడో వాళ్ళ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ తెలిసింది ఈ విషయం. సరే, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అవకాశాన్ని వాళ్లే ఎంత ఇదిగా ఇచ్చారో అంత గట్టిగా వెనక్కి లాక్కున్నారు. నువ్వు అనర్హుడివి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అని. ఒకటే గుర్తుంచుకోవాలి, అమరావతి అనేది దేవతల రాజధాని. ఆ దేవతల రాజధాని మీదకి వెళ్ళిన వాడు బాగుపడలేదు అనే దానికి నిదర్శనమే ఇవాళ నువ్వు 11 సీట్లతో ఇంట్లో కూర్చున్న ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు. అలాంటి నువ్వు నీ సాక్షి పత్రికలో కొమ్మినేని శ్రీనివాస్ గాని, కృష్ణరాజు గాని మాట్లాడినప్పుడు నీ నైతిక బాధ్యత, నీ ఒక ఆడవాళ్ళని నువ్వు అన్న మాటని మేము వెనక్కి తీసుకుంటున్నాము, మా పత్రిక కాబట్టి మేము నడుపుతున్న పత్రిక, వాళ్ళ మానస పుత్రిక సాక్షి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మానస పుత్రిక, తన భార్య భారతీ రెడ్డి నడుపుతున్న పత్రిక. వాళ్ళు నైతిక బాధ్యత తీసుకుని పత్రికాముఖంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇవాళ నిన్న ఒక మనిషిగా గుర్తించేవారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. క్షమాపణ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి? అంటే సాక్షి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణ చెప్పారు,
సాక్షి మీడియాలో అలాంటి మహిళల మీద అలాంటి ప్రోత్సహించదు. సాక్షి మీడియా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. సాక్షి సోషల్ మీడియాలో ఈ మాటలు అన్నారా? సాక్షి వేదికగా ఈ మాటలు అన్నారా? సాక్షి పోస్టులు పెట్టారు కదా, అదే పోస్టుల్ని ఆ భారతీ రెడ్డి ఆవిడ బాధ్యత తీసుకుని ఆవిడ ఎందుకు రావట్లేదు? ఒక ఆడ మనిషిగా అమ్మా నీ కళ్ళ ముందు నీ ఇంటికి పోతవేటు దూరంలో 5 సంవత్సరాలు మహిళల్ని చిత్రహింసలకు గురి చేశారు నీ భర్త. ఆ రోజు నువ్వు స్పందించలేదు. తల్లిని నీ తల్లి సమానరాలైన నీ అత్తగానన్నప్పుడు నువ్వు స్పందించలేదు. నీ ఆడబడిచైన చెల్లిని అన్నప్పుడు స్పందించలేదు. ఏంటమ్మా అసలు నీలో ఆడతనం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకి ఒక అనుమానం కలుగుతుంది. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అనేది పెద్దల మాట, అంతేగాని భర్త తప్పుడు అడుగులు వేస్తుంటే ఆ తప్పటి అడుగుల్ని సరిదిద్దాల్సిన పాత్ర భార్య తీసుకోవాలి. అలా కాకుండా ఆ తప్పటి అడుగుల్ని ఇంకొంచెం తప్పటి అడుగులుగా మళ్లించడానికి నువ్వు చేస్తున్నావు చూసావా కృషి. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా నీలాంటి భార్య ఉండబట్టే ఇలాంటి అక్రమాలు అరాచకాలు వైఎస్ జగన్ ఇవాళ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి మీడియాలో జర్నలిస్ట్ కృష్ణరాజు అనే అతను ఈయన బహిరంగంగా మహిళల గురించి, అమరావతి మహిళల గురించి రైతులను మాట్లాడుతాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మహిళల మీద ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి 2019 గెలిచిన దగ్గర నుంచి కూడా అమరావతి మీద కక్ష కట్టాడు. ఆంధ్ర మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి అమరావతిని తను ఎలక్షన్ ముందే 33,000 ఎకరాలు ఇస్తే మేము ఓకే అన్నవాడు. అతను గెలిచాక అమరావతి 3 ముక్కలాట చేశాడు. 3 ముక్కలాట చేసిన దగ్గర నుంచి అమరావతి రైతులతో పాటు మేము కూడా పాదయాత్రలు తిరిగాము. అయితే మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టాడో. తినడానికి రోడ్ల మీద కూర్చొని తింటుండే కూడా తినిచ్చేయకుండా, బాత్రూమ్స్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, రాళ్ళు ఇసేసి, రాజమండ్రిలో రాళ్ళు ఇసిరేసేసి, పెట్రోల్ కవర్లు ఇసిరేసేసి, అటు వెళ్ళనివ్వకుండా బ్రిడ్జి మూసేస్తే మళ్ళీ వేరే బ్రిడ్జి వైపు నుంచి వెళ్ళి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో అది నిజం, 100% నిజం. అది దేవతల రాజధాని అమరావతి అనేది 100% నిజం. ఆ దేవతలు ఆ రోజు పరిపాలించారు. ఇప్పుడు ఈ దేవతల వల్ల అమరావతి వచ్చింది. అమరావతి పాదయాత్ర చేసిన దేవతల వల్ల అమరావతి వచ్చింది. దాన్ని ఉన్నదాన్ని పాడు చేసేసి ఒక రాజధాని డెవలప్ చేయాలంటే కొంత అమౌంట్ అనేది కావాలి. ఆ అమౌంట్ లేకుండా దాన్ని డెవలప్ చేయడం ఇష్టం లేక 3 ముక్కలాడాడు. చేసుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు. చెప్పలేదుగా, మాట్లాడుతూ వైసీపీ చెప్తున్నారు కదా, చెప్పలేదుగా. ఎక్కడ చెప్పాడు? ఒక్క వీడియో చూపించమనండి, చెప్పిన వీడియో ఒక్క చూపించమనండి. బహిరంగ మాకు చర్చకి రమ్మనండి. మా ఒక్క కార్యకర్త చాలు. మా దగ్గరికి నాయకుల దగ్గర కూడా అక్కడ చర్చకి ఒక కార్యకర్త దగ్గరకు వచ్చి చర్చకి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా, పెట్టలేదుగా. బయట పెట్టమని ఉంటే కృష్ణరాజు గాని, కొమ్మినేని గాని, భారతీ రెడ్డి గాని సారీ చెప్తే, క్షమాపణ చెప్తే ఆ ఒక్క వీడియో చిన్న క్లిప్ బయట పెట్టమనండి, చూస్తాం మేము. సాక్షి మాట్లాడుతూ సాక్షి అది ఇదని మాట్లాడుతున్నారు. ఆ వీడియో ఏంటది? అది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అది సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేడీసే కదా, వాళ్ళు అమరావతి పెడుతూనే ఉన్నారు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నట్లా వాళ్ళకి అదే వర్తిస్తుందా? వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి కూడా అదే వర్తిస్తుందా? కానీ మేము ఆ మాట అనకూడదు. ఆడదనేది ఆది పరాశక్తి. అది ఇప్పటి నుంచి పురాతన కాలం నుంచి ఉందని. మాకు కృష్ణరాజు గాని, కేఎస్ఆర్ గాని, కొమ్మినేని గాని, భారతి రెడ్డి గాని, జగన్ గాని అందరూ మాకు క్షమాపణ చెప్పాలి. లేడీస్ అందరికి క్షమాపణ, ఆంధ్రప్రదేశ్ లేడీస్ అందరికి క్షమాపణ చెప్పాలి. లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది, తగిన బుద్ధి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కంపెనీని చూసి వారలేకపోతున్నాడు. డెవలప్ చేసేదాన్ని కంపెనీ చూసి వారలేకపోతున్నాడు. వారం లేక ఇట్లా ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు. కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలు వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఈ రోజు నీలి మీడియా, కూలి మీడియా, పేటిఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి తక్కువే. మరి ఇలాంటి పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చిమ్మటానికి ఏ దాడులు కావాలి అన్ని దాడులు వెతుకుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడార్ అన్నాడు, రాజధాని కాదని చెప్పాడు. ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయి అమరావతిని ఎన్నో నీచమైనటువంటి నిందలు వేశాడు దాని మీద. కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో పెడచెవును పెట్టేసి గత ప్రభుత్వంలో 151 సీట్ ఇస్తే మరి మొన్న 24 ఎలక్షన్స్ లో ఆ 151లో ఒకటి తీసేసి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.
సాక్షి మీడియా ఇలాంటిది ప్రోత్సహించదు, అది దాన్ని పుష్టి పెట్టడం మీరేమంటారు? అది పేటిఎం బ్యాచ్ అండి, అది చిల్లర బ్యాచ్. పావలా ఇస్తే ఆ కాసేపే తిడతారు, ఆ కాసేపే క్షమాపణ చెప్పారు. సిగ్గులేని బ్యాచ్. ఏంటంటే మహిళల్ని కించపరిచేసి ఆ తర్వాత నేను అనలేదు, నేను తప్పైపోయింది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు. ప్రతి ఒక్క మహిళ కూడా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర పడేస్తే మహిళలు అంటే ఎవరు ఊరుకోరు. ఈ రోజు రాజధాని మహిళా రైతులు దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు పిల్లలకని దాచుకున్నటువంటి భూముల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆ భూముల్ని త్యాగం చేశారు. ఈ రోజు ఈ వెధవలు ఎప్పటికప్పుడు ఇంకా రాజధాని పైన నిందలు వేస్తూ రాజధానిని అపకీర్తి చేస్తూ అలాంటి పరమ పవిత్రమైనటువంటి రాజధాని బౌద్ధ మత క్షేత్రము, శాతవాహనులు పరిపాలించినటువంటి రాష్ట్రం, అది బౌద్ధుడు తిరిగినటువంటి ప్రదేశం అండి. ఎంతో ఆధ్యాత్మికతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కృష్ణరాజ్. అలాంటి వెధవల చరిత్రలు చూసుకోమని చెప్పండి. గౌతమ బౌద్ధుడు అక్కడికి వచ్చి నడయాడినటువంటి క్షేత్రం అది, బౌద్ధ మత పవిత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ వెధవలకి కనీసం మహిళలను గౌరవించడమే తెలియదు. ఎదవలకి చరిత్రలు ఏం తెలుస్తుంది? చదువుకోమనండి, చరిత్ర చూడమనండి. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి బౌద్ధ మతానికి క్షేత్రమైనటువంటి అమరావతిని నిందించడంలో ఇలాంటి వెధవలు చిల్లర పడేస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు, తర్వాత మేము అనలే అంటారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడారు. వెంటనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే యదవని, ఇటు ఈ కృష్ణంరాజు అనే వెధవని ఇద్దరిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడితే గానీ మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. కృష్ణంరాజు ఆయన సాక్షి డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? సాక్షి డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ పేటిఎం బ్యాచ్ లే, ఈ కృష్ణంరాజు గాని ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని, ఈ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఈ కృష్ణరాజు మాట్లాడింది సాటి జర్నలిస్టులు కూడా తలెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ప్రతి ఒక్క జర్నలిస్టులని అంటున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటున్నారు కానీ కృష్ణరాజు అనట్లా, జర్నలిస్ట్ కృష్ణరాజు అంటున్నారు. అది అందరికి వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళని వేశ్యా గృహాలు అంటున్నారు. మరి నీ ఇల్లు అమరావతిలోనే ఉంది, ఆ కోవకే చెందుతారా? నువ్వు ఒకళ్ళని అనేటప్పుడు నువ్వు ఒకరికి ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నీ ఇంకా 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఆ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారికి బుద్ధి ఉందా లేదా? లక్ష్మీ పార్వతిని అంజానంగానే నోర్మి అని ఫోన్ లైన్ కట్ చేసావు. మరి నువ్వు ఇదెళ్ళొద్దు అదెళ్ళొద్దు అని చెప్తున్నావు కదా, మరి అప్పుడు నువ్వు లైన్ ఎందుకు కట్ చేయలేదు? మీకొక న్యాయమా మాకొక న్యాయమా? అమరావతి మహిళలకే కాదు, శాంతం తెలుగు మహిళలకి, మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళలని నువ్వు ఆ మాట అన్నట్టు సాక్షిలో ఇలాంటిది సాక్షి ఇలాంటి చెప్పనివ్వదు, ఇలాంటి ప్రోత్సహించదు అని మాట్లాడుతున్నారు వైసీపీ. ఇప్పుడు అమరావతి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, చంద్రబాబు గారి బ్రాండ్ అయిపోయింది. ఆ అమరావతి అభివృద్ధి మీరు చూడలేక ఇలాంటి విషం కక్కుతున్నారు. అమరావతి మీద విషం కక్కి అమరావతికి వచ్చే నిధులు అన్ని ఆపేసి మొన్న గత 5 సంవత్సరాలు ఎలా చేశారు ఇప్పుడు కూడా అలా చేయాలని మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నది బాబు గారు. మీ ఆటలు సాగవు. మీకు బాబు గారు అట్టున్నారు, పెట్టకపోతే ఆయన చంద్రబాబు గారే కాదు. అంటే చుట్టుపక్కల అంటే వాళ్ళ బంధువులు ఉంటారు, మహిళలు వాళ్ళ అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలు అంటారంటారా? యాండి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లికే న్యాయం చేయలేని సన్నాసి. అలాంటాడు అమరావతి మహిళలకు, దేశంలో మహిళలకు న్యాయం చేస్తారని మేము ఎలా అనుకుంటామండి? ఆస్తి కోసమే చెల్లి మీద నిందలేసిన సన్నాసి జగన్మోహన్ రెడ్డి.